ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళ అధికారంలో ఉంటే ఇంకొకళ్ళకి నచ్చదు, ఇంకొకళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళకి నచ్చదు. దీనికి తరహాలోనే వ్యాపారాలు కూడా. ఇక్కడికి వ్యాపార పారిశ్రామిక పెట్టుబడులు రావాలి అంటే సంఘర్షణల వాతావరణం ఉండకూడదు, రాజకీయ కక్ష సాధింపులు ఉండకూడదు. ఒక కియా కారు మీద ఆనాడు గోరంట్ల మాధవ్ చేసిన దుర్మార్గాన్ని అందరం ఖండించాం. అదే సందర్భంలో ఒక ఏదైతే అమర్ రాజా వ్యవహారంలో అనుసరించిన పాత్రని తప్పే పట్టాం పరిశ్రమలకు సంబంధించి. బట్ వాళ్ళు వెళ్ళిపోవాలి, పరిశ్రమలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళని వేధించారనినే కదా ఇప్పటిదాకా కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్స్ ఇక్కడ ఆపుకున్నారని చెప్తున్నాం. ఇప్పుడు అట్లాగే మళ్ళీ ఇటు తెలుగుదేశం రాగానే అప్పుడే ప్రారంభించారు. పత్రికల పరంగా చూస్తే అరబిందో సంస్థ, అది ప్రపంచ వ్యాపారాల్లో భారతదేశపు ఫార్మా రంగంలో వన్ ఆఫ్ ద కీ రోల్గానే ఉంది. ఇప్పుడు అరబిందోని టార్గెట్ చేస్తూ ఒక కొత్త కోణాన్ని రాసుకొచ్చారు. జగన్ జేబు సంస్థ అరబిందోకు దోచిపెట్టేలా గత వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. ఆ సంస్థకు అనుచిత ప్రయోజనాన్ని కల్పించేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి కేంద్రం అడ్డుపడి మొట్టికాయ వేసింది. దీంతో కేంద్రం మంజూరు చేసిన బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా అరబిందో సంస్థకు 5,000 కోట్లు భారీ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చాలని వైకాపా సర్కార్ ప్రయత్నం బెడిసికొట్టిందన్న విషయం తాజాగా వెలుగు చూసింది. పార్కులో మెజార్టీ వాటా కట్టబెట్టి పాలనా బాధ్యతలు మొత్తాన్ని అరబిందో గుప్పిట్లో ఉంచేలా గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర రసాయన మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. కాకినాడ జిల్లా తొండంగిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కేంద్రం అనుమతించింది. బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధికి చేసే ఖర్చులో 70% లేదా గరిష్టంగా 1,000 కోట్లు కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది. పార్క్ ఏర్పాటుకు అవసరమైన 2,000 ఎకరాల భూములు అభివృద్ధి పనుల కోసం 441 కోట్ల ఖర్చు పెట్టే అరబిందోకి 89% వాటా కట్టబెట్టేలా వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల పార్కు పాలనా వ్యవహారాలు ప్రైవేట్ సంస్థల చేతిలో ఉంటాయని, అలా కాకుండా ప్రభుత్వానికి 51% వాటా ఉండేలా కొత్త ప్రతిపాదనలు పంపాలని కేంద్రం సూచించింది. ఈ లెక్కను భూములతో కలిసి పెట్టుబడిగా పెట్టే 1,140 కోట్లకు 49% వాటా మాత్రమే తమకు దక్కుతుందని, అది లాభసాటిగా లేదని బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదన నుంచి అరబిందో వైదొలిగింది. గత్యంతరలేక గత ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలించింది. ఈ మేరకు అనుమతించాలని కోరుతూ 2023 అక్టోబర్ 30 కేంద్రానికి లేఖ రాసింది. గత ప్రభుత్వ హయాంలో బల్క్ డ్రగ్ పార్క్ తరలింపు నిర్ణయం మనకు జరిగిన ఈ వ్యవహారం తాజాగా బట్టబయలైంది అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సంస్థ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేటటువంటి పాలసీ ఇంతకుముందు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తడ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ సెజ్ ఉంది, అది ప్రభుత్వం చేతిలో ఉందా? TV9 వ్యవస్థాపకుడైనటువంటిదేమో రవిప్రకాష్ గారు అయితే, TV9 చైర్మన్ అప్పుడు శ్రీనిరాజు, ఆయన రవిసన్నారెడ్డి, వాళ్ళు ఓ ప్రైవేట్ కన్సార్టియంగా నడుపుతారు దాన్ని. అందుకే అక్కడ సక్సెస్ఫుల్గా నడిచింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంటే అది ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మిగతా మనకి తెలిసినటువంటిది తెలుసు. ఇక్కడ నూజివీడి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడి నుంచి అనేకం, కాబట్టి అట్లాంటిది ఇస్తుంటారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ మార్చుకుంది, అట్లా కాదు ఇంత ఎక్కువ పెట్టుబడి పెట్టేవాళ్ళని చూడమని. అరబిందో అంత అయితే మేము పెట్టుబడి పెట్టలేమంది, అయిపోయేది. దాన్ని ఒక కుంభకోణంగా అభివర్ణించడం, ప్రతి అంశాన్ని ట్విస్ట్ చేసేటటువంటి వార్తలతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భరించక తప్పని పరిస్థితి.